అండి. నేనైతే భవానీ మాతకి భిక్ష పెడదామని చెప్పి భవానీ మాతనైతే ఇంటికైతే పిలిచాననమాట. సో, భవానీ మాత వచ్చేసి ఇది ఇరుముళ్ళ రోజు మార్నింగ్ అయితే వస్తారనమాట ఇలా అయితే. సో, ఇరుముళ్ళ రోజు మార్నింగ్ అయితే ఇలా అయితే భవానీ మాత అయితే ఇంటికైతే పిలిచాననమాట. భవానీ మాతకి 2 పాదాలు కడిగిన తర్వాత పసుపు అయితే రాసుకోవాలి. ఇలా పసుపు రాసిన తర్వాత మనం పారాయణ అయితే పెట్టాలన్నమాట. ఇలా అమ్మవారిని మనం ఎలా అయితే అలంకరించుకుంటామో వీళ్ళని కూడా అలానే అలంకరించాలన్నమాట. పాదాలు పసుపు కుంకుమ ఇలా అయితే పారాణిలాగా పెట్టేయాలి. సో, ఇలా అయితే చేయడం వల్ల చాలా అంటే చాలా మంచిదన్నమాట మనకి, మన ఫ్యామిలీకి. సో, పిల్లలు లేని వాళ్ళు కూడా ఇలా అమ్మవారిని ఇంటికి ఆహ్వానించి చేయడం వల్ల వాళ్ళకి పిల్లలు అయితే కలుగుతారనమాట. సో, మేమైతే ఇలా పారాణి పెట్టేసిన తర్వాత భిక్ష అయితే వేసామన్నమాట అమ్మవారికి. అమ్మవారు అయితే మా పిల్లల్ని ఆశీర్వదించిందనమాట. సో, ఇక్కడ వచ్చేసి కర్పూర హారతి అయితే ఇచ్చేసాము. అమ్మవారి హారతి తీసుకొని ఆ కర్పూరం అయితే కింద వేస్తే ఒక చుట్టు తిరిగి ఇంటికైతే